ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Download and subscribe to ETV Win. కుమార్, నా దగ్గర జాయిన్ అయ్యి ఎన్ని మంత్స్ అవుతుంది? నిన్నెప్పుడైనా నేను పన్నోళ్ళలాగా తక్కువ చేసి చూసానా? అబ్బే లేదు మేడం, తక్కువగా చూస్తే మీరు తినేది నాకిచ్చేస్తారా? మరి అలాంటప్పుడు మీ బాస్ ఒక అబ్బాయిని ప్రేమిస్తుంటే నువ్వేం చేస్తావు? చెడగొట్టడానికి ట్రై చేస్తాను. ఏంటి? చిచ్చి, ఏం చేయాలని ఆలోచిస్తున్నాను మేడం. అలా కాదు కుమార్, నేను చరణ్ని అంత డీప్గా లవ్ చేస్తుంటే నువ్వు నా ప్రేమని గెలిపించడానికి ఏదో ఒకటి చేయాలి కదా. అదేంటి ప్లేట్ పక్కన పెట్టేశావు? ఆకలి చచ్చిపోయింది మేడం. ఏ, ఎందుకు? ఇలాంటి గుండెల్లో గుచ్చే విషయాలు మాట్లాడితే ఆకలి వేస్తుందా మేడం? అయితే నా ప్రేమ కోసం ఏం చేయాలనుకుంటున్నావు? ప్రస్తుతానికి ఈ ప్లేట్ పక్కన పెట్టడం తప్ప మీ ప్రేమ కోసం ఇంకేం చేయగలను మేడం? నా ప్రేమ మాత్రం నీకు తెలియట్లేదు. ఆడెవడి ప్రేమ కోసమో నేను ఆలోచించాలట. మేడం, నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, మీ ప్రేమ కోసం ఎంత దూరమైనా వెళ్తాను, ఏం చేసైనా మీ ప్రేమను గెలిపిస్తాను మేడం. దిగుసునాయనా. ఇదే మన వెడ్డింగ్ లొకేషన్ సునైనా. ఇక్కడ ఇళ్ళన్నీ ఎన్ఆర్ఐలవే, అందుకే ఇక్కడ జనాలు ఎవరూ ఉండరు. అందరూ విదేశాల్లో సెటిల్ అయిపోయిన వాళ్లే. ఇప్పుడు మనం ఈ ఇంట్లోకి అయ్యో అక్కడే ఆగిపోయావేంటి? మనం త్వరగా ఇల్లంతా చూడాలి, మొత్తం రఫ్గా ప్లాన్ చేసుకోవాలి. మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి డిజైనింగ్ వర్క్ మొదలు పెట్టాలి. ప్రణయ్కి ఎంతసేపు వర్క్ గురించి ఆలోచన. పక్కన ఆడపిల్ల ఉందని చెడ్డ ఆలోచనలేవీ లేవు. పోన్లే, మంచోడితోనే వచ్చాను. పద సునైనా. సునైనా, ఎలా ఉంది? అంతా దుమ్ము పట్టుంది. ఇప్పుడు ఇంత దుమ్ము పట్టుంది కదా, ఇదంతా ఈవినింగ్ పని వాళ్ళు వచ్చి క్లీన్ చేస్తారు. అప్పట్లోగా మనం డిజైన్ ప్లాన్ వేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి వాళ్ళకి ఆ డిజైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే రేపటి నుంచి వాళ్ళు పని మొదలు పెడతారు. ఇప్పుడు అడ్వాన్స్ అడిగేయచ్చు. ప్రణయ్, నిన్నొకటి అడుగుతాను, ఏమనుకోవు కదా? అడుగు. అది అది నాకు ఏదైనా డౌటా? అది కాదు, కొంచెం కొంచెం. ఏంటి, ఇంకా భయంగా ఉందా? అయ్యో అదేం కాదు, నాకు కొంచెం శాలరీ అడ్వాన్స్గా కావాలి. వాట్? అడ్వాన్సా? నాకు నీ మంచితనం అర్థమైంది, అందుకే ధైర్యం చేసి అడిగేస్తున్నాను.
నువ్వు ఇంత టెన్షన్ పడింది శాలరీ అడ్వాన్స్ గురించా? ఆ, ఈరోజు మా వారాహి అక్క బర్త్డే. నేను సంపాదించిన డబ్బులతో అక్కకి ఏదన్నా గిఫ్ట్ కొనాలి అనుకున్నాను. కొంటే అక్క చాలా సర్ప్రైజ్ అయిపోతుంది, చాలా హ్యాపీ అయిపోతుంది. నాకు కూడా చాలా గ్రేట్గా అనిపిస్తుంది. ఇప్పటి వరకు ఎప్పుడు సంపాదించలేదు కదా. దీనికి ఇంత రిక్వెస్ట్ చేయడం ఎందుకు? ఆఫీస్కి వెళ్ళాక ఇస్తాలే. థ్యాంక్ యూ సో మచ్ ప్రణయ్. ఇంత ఇన్నోసెంట్ గర్ల్ నా లైఫ్లో ఫస్ట్ టైం కనెక్ట్ అవుతుంది. భలే మజా ఉంటుంది. సరే పద, మనం వర్క్ స్టార్ట్ చేద్దాం. అలాగే ప్రణయ్. ఏమైంది? స్విచ్ బటన్ పాడైందా? వీడియో ఆన్ అవ్వట్లేదు. ఏ హాసిని, నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు. ఏంటి? రీల్ తీయడమా, సెల్ఫీ స్టిక్ బాగు చేయడమా? ఏది కరెక్ట్ కాదు? పిచ్చి జోకులేయకు. నా డౌట్ని నువ్వు జోకులుగా మార్చకు. హేయ్, నేను నీ మీద కన్సర్న్ చూపించింది మా అమ్మ విషయంలో, మా చెల్లి విషయంలో కాదు. తన విషయంలో నువ్వు చేస్తున్నది అస్సలు కరెక్ట్ కాదు. అరే, ముందు మ్యాటర్ ఏంటో చెప్పకుండా ఈ ఇంట్రొడక్షన్ స్పీచ్లు ఎందుకు? టైం వేస్ట్. మా రేఖ భోజనం చేస్తుంటే ఏవో డైలాగులు వేసావంట. తను భోజనం చేయడం మానేసి వేరే ఏదో చేస్తుంది. వేరే ఏం చేస్తుంది? నీకు తెలియనట్టు మాట్లాడకు. రేఖ జోలికి వెళ్ళొద్దు అంటున్నాను, మానేయి అంటున్నాను. ఓకే మానేస్తాను అని అంటాను అనుకోకు. నేను ఇక్కడికి వచ్చిందే మిమ్మల్ని ఆడుకోవడానికి. ఎన్ని రోజులు ఆట ఆడగలనో అన్ని రోజులు ఎంత బాగా ఆడగలనో అంత బాగా ఆడి చూపిస్తాను. హాసిని, అనవసరంగా రెచ్చగొట్టకు. నీ మీద ఇప్పుడిప్పుడు తగ్గుతున్న కోపాన్ని మళ్ళీ పెరగనివ్వకు. నీ కోపం పెరిగితే ఏం చేస్తావురా లొట్టి? నన్ను చంపేస్తావా? నీ దగ్గర మంచి మార్కులు కొట్టాలనే కోరిక నాకు అస్సలు లేదు. నేను ఇలాగే ఉంటాను, నాకు నచ్చిందే చేస్తాను. నీ చెల్లిని ఇంకా ఇంకా ఏడిపిస్తాను. ఏం చేసుకుంటావో చేసుకో. హే హాసిని, విక్కీ వదులు. వదలను. విక్కీ మర్యాదగా వదులుతావా లేదా? రేఖను తిండి తినివ్వకుండా చేసిన నీకు మర్యాద ఇవ్వాలా? నా కోపం వచ్చిందంటే నీకు కోపం వచ్చిందంటే ఏం చేస్తావు పొట్టి? నిన్ను పీక నొక్కుకుపోతుందంటే ఏంటి నువ్వు? ఏంటి? నేనేంటి? నేను వదలను. ఎందుకంటే నేను పట్టుకోలేదు కాబట్టి. నేను నీ చున్నీ పట్టుకున్నానని ఎంత కోపంగా చూసా. నిజంగా పట్టుకునుంటే చూపులతోనే చంపేసి ఉండేదనవేమో కదా. ఏంటలా చూస్తున్నావు? ఓ, ఊహించుకుంటున్నావా? నేను నీ చున్నీ పట్టుకున్నట్టు నువ్వు నా వెంట పడుతున్నట్టు ఊహించుకున్నావా? చేరుతుందో ఈ ప్రేమ, ఏ నిమిషం ఏది నిజం తెలియకుందే ఈ మాయా. ఆశపడితే అందనందే, ఊరుకుంటే చేరుకుందే, తగువులోనే చిగురు వేసిందే. హలో, ఏంటి? నేను నీతో అలా ఊహించుకోవడమా? నీకంత సీన్ లేదు పో.
ఏయ్ నాకు కాదు, నీకే అంత సీన్ లేదు. వెళ్ళా ఎప్పో పో. వచ్చింది ఈ పొట్టిదానికి ఒళ్ళంతా బలుపే. ఓకే, ఇదిగో ఈ మండువా అంతా ఒక పెద్ద మండపంలా వస్తుంది. చుట్టూ 4 పక్కల ఓపెన్గా ఉంటుంది. సో పైన అంతా 4 ఆర్చిలు కట్టి ఫుల్గా ఫ్లవర్ డెకరేషన్తో ఉంటుంది. సో ఒకసారి చూపిస్తాను. ఇలా ఉంటుంది ఆ డెకరేషన్. ఇది ఓకేనా? బాగుందా? ఓకే, కానీ చెప్పు, నీ ఐడియాస్ కూడా చెప్పు. ఇక్కడ పైనుంచి ఇలా హ్యాంగింగ్ ఫ్లవర్ గార్లాండ్స్ 4 కార్నర్స్లో ఉంటే. గుడ్ ఐడియా. ఒక్క విషయం, చెప్పు. నాకు పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు కదా, ఇదంతా ఎలా వస్తుందో తెలియకుండా ఏదేదో చెప్పేస్తున్నాను. అరే మర్చిపోయాను, నీకు డెమో డిజైన్ చూపిద్దాం అనుకున్నాను. రా రా. ఏంటది? నువ్వు రా, చూపిస్తాను. ఇదిగో చూడు ఎలా ఉంది. దీన్ని ఫస్ట్ నైట్ రూమ్లా సెటప్ చేస్తే ఎలా ఉంటుందో నువ్వే ఊహించుకో. కదా, మన పార్టీకి కూడా నీలాగే కంగారు వచ్చింది. ఇంత చండాలంగా ఉన్న గదిలో ఆ సెటప్ ఏంటని. పద, నీకు ఆ గది చూపిస్తాను. రా. ఓపెన్ చేయి. చూడు, ఓపెన్ చేసి చూడు. వావ్, ఎంత బాగా చేశారు. బాగుందా? చాలా బాగుంది. ఇంత బాగుంటుందని నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు. రూమే ఇంత బాగుంటే ఇక ఈ రూమ్లో జరిగే శుభకార్యం ఇంకెంత బాగుంటుందో కదా. ప్రణయ్, ఏంటలా చూస్తున్నావు? ఏం మాట్లాడుతున్నావు? అదే సునైనా, ఈ గదిలో ఏం జరిగితే బాగుంటుందో అది మన ఇద్దరి మధ్య జరిగితే ఇంకా బాగుంటుంది కదా అంటున్నాను. ప్రణయ్, నువ్వేనా మాట్లాడుతుంది? నమ్మబుద్ధి కావట్లేదా సునైనా? నాకు నీ నమ్మకంతో పని లేదు సునైనా, నాకు నీతోనే పని. ప్రణయ్, వద్దు, నువ్వు అలా మాట్లాడకు. నాకు చాలా చాలా భయంగా ఉంది. ప్లీజ్, నువ్వు నన్ను భయపెట్టడానికి ఇలా మాట్లాడుతున్నావు కదూ. నువ్వు చాలా మంచోడివి కదూ. సునైనా, నువ్వే కాదు, నేను టచ్ చేసిన ప్రతి అమ్మాయి ముందు నన్ను చాలా గొప్పగా నమ్మేది. ఆ తర్వాతే నా గురించి తెలుస్తుంది. ప్రణయ్, వద్దు ప్రణయ్, నేను ఇక్కడ ఉండను, వెళ్ళిపోతాను. హే సునైనా, నీకో మంచి విషయం చెప్పనా? జనరల్గా నాకు ఏ అమ్మాయి అయినా చూడగానే నచ్చేది, కానీ నువ్వు మాత్రం చూసే కొద్దీ నచ్చావు. నీ అమాయకత్వంతో నన్ను పిచ్చెక్కించేశావు.
నీలాంటి అమ్మాయి నా ఫ్రెండ్ అయ్యుండి ఇన్ని రోజులు నాకెందుకు పడలేదనిపించింది. అందుకే చాలా షార్ట్ పీరియడ్లోనే నిన్నిలా సొంతం చేసుకున్నాను. ప్రణయ్, వద్దు ప్రణయ్, నీకు దండం పెడతాను. నీకు పుణ్యం ఉంటుంది, నన్ను వదిలేసాయి. ఇలా పాత సినిమాలో హీరోయిన్లా బతిమలాడే అమ్మాయి ఇప్పటి వరకు నాకు తగలేదు. ఐ లైక్ దిస్. వదలు ప్లీజ్, ప్లీజ్ వదలు. ప్రణయ్ వదలు ప్లీజ్. ప్రణయ్, వద్దు ప్రణయ్, నువ్వు చాలా మంచోడివని నమ్మను. నువ్వు ఇలా చేయడం తప్పు. మా అమ్మకి అక్కలకి ఈ విషయం తెలిసిందంటే నిన్ను బతకనివ్వరు, వాళ్ళు బతకరు. ప్లీజ్, నీకు దండం పెడతాను. నిన్ను చాలా నమ్మాను ప్రణయ్. మా అమ్మ మగవాళ్ళని నమ్మద్దు అని నియమం చదివించిన నేను నిన్ను నమ్మాను. మా అమ్మని అడగకుండా నీతో ఇలా వచ్చాను. ప్రణయ్ ప్లీజ్, ప్రణయ్ వదలు, వదలు, వదలు. ప్లీజ్, నీకు దండం పెడతాను. నిన్ను చాలా నమ్మాను ప్రణయ్. ప్లీజ్ ప్రణయ్, ప్రణయ్ ప్లీజ్ వదలు, వదలు. కళ్యాణి, అయిపోయిందా అమ్మా? ఏంటమ్మా అయ్యేది? ఇన్ని బెలూన్స్ ఉన్నాయి, అయినా ఇంకా చాలా ఉన్నాయి. సునైనా ఏమో ఇంకా రాలేదు. ఈవినింగ్ త్వరగా వచ్చామని చెప్పాను కదా. ఉద్యోగంలో చేరిన వెంటనే త్వరగా ఇంటికి వెళ్తానని ఎలా అడుగుతుందిలేమ్మా? కాసేపు ఆగితే వచ్చేస్తుందిలే. నువ్వు త్వరగా పూర్తి చేయి. ఇంకా అవన్నీ గోడకు అతికించాలి కదా. కానీ బావుందమ్మా చోద్యం. అదేదో చిన్నపిల్ల అయినట్టు, ఇదేదో మొట్టమొదటి పుట్టినరోజు అయినట్టు ఎందుకు హడావిడి చేస్తున్నారు? ఏ పిన్ని, వారాహి సంవత్సరం పిల్లగా ఉన్నప్పుడే నా కూతురా, ఇప్పుడు కాదా? నువ్వు నా కూతురువేగా, నీ కూడా చేయనా పుట్టినరోజు వేడుక? ఇలా ఇంకెంతకాలం చేయగలను పిన్ని? వీళ్ళకి పెళ్లిళ్ళు అయ్యే వరకేగా. ఆ తర్వాత వీళ్ళ జీవితాలు వీళ్ళ భర్తల చేతుల్లోకి వెళ్ళిపోతాయి. అప్పుడు మనకి ఏం చెయ్యాలనిపించినా స్వతంత్రంగా చెయ్యలేం. ఇప్పుడు హాసినికి ఏం చెయ్యాలన్నా వాళ్ళ అత్తగారి అనుమతి తీసుకోవట్లేదా? అలాగే వీళ్ళు కూడా. అమ్మా, ఇప్పుడు ఇలా బర్త్డేని సెలబ్రేట్ చేసుకోవటం ఎందుకు నాకు ఇష్టం లేదమ్మా. అదేంటక్క, అమ్మ ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తుంది కదా. అప్పుడంటే మన సిచ్యువేషన్స్ బాగుండేవి, మన జీవితాలు మన చేతుల్లోనే ఉండేవి. కానీ ఇప్పుడు అంతా మారిపోయిందిగా కళ్యాణి. మనం ఫైనాన్షియల్గా డౌన్ అయ్యాం, ఫ్యామిలీగా డివైడ్ అయ్యాం. వారాహి, ఇప్పుడు మనం చేసుకునేది ఇది వరకంత గొప్పగా చేసుకోవట్లేదమ్మా. ఏదో ఉన్నంతలో కొంత చేస్తున్నాం. ఇదేనా? ఎందుకమ్మా? నీటిలో కొట్టుకుపోతున్న మనిషికి ఒక చిన్న కొమ్మ ఆసరా దొరికితే కాసేపు అది పట్టుకొని ఆ కష్టం నుంచి బయటపడ్డానని సంతోషపడతాడు. మనలాంటి వాళ్ళకి పుట్టినరోజులు పండగల్లాంటివి. అలాంటివన్నీ ఆట విడుపులేనమ్మా.
ఈ కాసేపైనా సంతోషపడితే ఆ సంతోషమే సగం బలం అవుతుంది మన జీవితానికి. అది కాదమ్మా. ఇది నా సంతృప్తి వారాహి. ఈ అమ్మకి ఈ మాత్రం సంతృప్తి కూడా ఇవ్వవా? అది కాదమ్మా, హాసిని కూడా లేదు. హాసినిని నేను పిలుస్తాను, తను వస్తుంది. ఫోన్ చేస్తే రాను అని ఖచ్చితంగా చెప్పింది కదా. అదంతా నాకు వదిలే వారాహి, నువ్వు సంతోషంగా ఉండవు. కళ్యాణి, త్వరగా ఏర్పాట్లు చూడు. దేవుడా, నాకెందుకు ఇలాంటి శిక్ష వేశావు? నేనేం పాపం చేశాను? ఇలాంటి దుర్మార్గుడి దగ్గర ఎందుకు చేరేలా చేశావు? అయ్యో! ఆఫీస్ నుంచి ఇంటికి రావడానికి గంట పట్టింది. ఇంతకీ ఏంటి ఈరోజు విశేషాలు ఆఫీస్లో? ఏదో ఈ ఒక్కరోజు కొంచెం పనుండుంటుంది. పని ఎక్కువ అవడానికి అదేమన్నా నేరస్తుల్ని ఇన్వెస్టిగేషన్ చేసే పోలీస్ డ్యూటీనా? ఈ సునైనే ప్రతిదానికి భయం భయం అంటూ అతన్ని చంపేసి ఉంటుంది.